రాష్ట్ర దేశ ప్రజలకు తెలంగాణ సీఎం కేసీఆర్ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. సీతారామచంద్రమూర్తులను తమ ఆరాధ్య దైవులుగా ఇలవేల్పుగా హిందువులు కొలుచుకుంటున్నారు. శ్రీరాముని జీవితం తరతరాలకు ఆదర్శం, స్ఫూర్తిదాయకమని కేసీఆర్ తెలిపారు. ఆదర్శవంతమైన జీవనాన్ని కొనసాగించేందుకు శ్రీరామనవమి ఒక ప్రత్యేక సందర్భమని తెలిపారు. రాష్ట్రంతో పాటు యావత్ భారతదేశం సుభిక్షంగా వర్ధిల్లాలని, ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని ప్రార్థిస్తున్నట్లు కేసీఆర్ ఆకాంక్షించారు. భద్రాచలంలో సీతారాముల వారి కళ్యాణ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వైభవోపేతంగా నిర్వహిస్తుందన్నారు. శ్రీరామనవమిని పురస్కరించుకుని నేడు భద్రాద్రి రామయ్య కళ్యాణం కనుల పండుగలా జరగనుంది. సీతారాముల కళ్యాణం నేపథ్యంలో ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. సీతారాముల పరిణయ వేడుకలో ఖమ్మం నగరానికి చెందిన అనంత పద్మనాభ కోలాట భక్త బృందం అందించిన 8 కేజీల గోటి తలంబ్రాలను ఉపయోగించనున్నారు. పతకముడి లక్ష్మి సారథ్యంలోని బృందం సభ్యులు తలంబ్రాల కోసం మంగళగూడెంలో ప్రత్యేకంగా వరి పండించారు. మొత్తం 50 కిలోల వడ్లు రాగా వాటిని రఘునాథపాలెం, విఆర్ బంజరా, చింతపల్లి, కోయచెలక, రేగులచెలక, గణేశ్వరం, కోటపాడు, బయన్నపాడు, ఆంధ్రప్రదేశ్లోని గూడవల్లి, చెరుకుపల్లి గ్రామాలకు ఉచితంగా పంచిపెట్టారు. అలాగే గోటితో ఒలిచిన 8 కిలోల తలంబ్రాలను భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో సమర్పించారు. రాములోరి కళ్యాణంలో ఈ గోటి తలంబ్రాలను ఉపయోగిస్తారు. తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ సభ హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో పాటు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రతినిధులు, పార్టీ కీలక నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు వాళ్ల కోసం ఏం చేయాలని ఎమ్మెల్యే క్వార్టర్స్ ఒక మీటింగ్ పెడితే ఆ విషయం ఆ నోట ఈ నోట అందరికీ తెలిసిపోయి భారీగా తరలివచ్చారని, దాంతో ఈ రాష్ట్రం కోసం ఎంతటి త్యాగమైనా చేస్తానని చెప్పి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్న వ్యక్తి ఎన్టీ రామారావు అని చంద్రబాబు పేర్కొన్నారు. పసుపు రంగు శుభానికి చిహ్నమని, అందుకే నాడు ఎన్టీఆర్ ఆ విషయాన్ని దృష్టి పెట్టుకున్నారని చంద్రబాబు వెల్లడించారు. టీడీపీ జెండాలో నాగలి రైతు చిహ్నం, రాట్నం కార్మికుల చిహ్నం, గుడిసె పేదవాడికి చిహ్నం అని వివరించారు. అనంతరం టీడీపీ ఆవిర్భావ సభలో పాల్గొన్న హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రసంగించారు. తన తండ్రి టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ను వేణోళ్ల కీర్తించారన్నారు. ఇప్పటికీ పాత తరం వల్ల చిత్రాలు బతికున్నాయంటే అది ఎన్టీఆర్ నటించిన చిత్రాల వల్లనే అని అన్నారు. ఈ సందర్భంగా తెలుగువారు ఎక్కడ ఉన్నా అక్కడ టీడీపీ జెండా ఉండాల్సిందేనని టీడీపీ నేతలు అన్నారు. టీడీపీ తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి రావడం చారిత్రక అవసరమని పేర్కొన్నారు. అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే బీఆర్ఎస్ లక్ష్యమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్ నగర్ డివిజన్లో మంత్రి తలసాని శ్రీనివాస్ పర్యటించారు. అక్కడ నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమావేశంలో మంత్రితో పాటు జిల్లా ఇన్ఛార్జ్ దాసు శ్రావణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలకు అమలు చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రాలన్నీ దేశానికే ఆదర్శంగా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడే ఏకైక సీఎం కేసీఆర్ఏనని కొనియాడారు. ఇంకా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన అన్ని పండుగలను సమానంగా నిర్వహిస్తున్నామని, ప్రజల కోసం పనిచేసే వారిని ఆదరిస్తే లాభం కలుగుతుందని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ పరువు ప్రతిష్టకు భంగం కలిగించినందుకు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే 100 కోట్ల పరువు నష్టం దావా చేస్తానని తనకు లీగల్ నోటీస్ జారీ చేసినట్టు వచ్చిన వార్తలను పత్రికల్లో చూశానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కేటీఆర్ పరువుకు 100 కోట్లకు దావా వేస్తే మరి 30 లక్షల మంది భవిష్యత్ ఏంటని, వాళ్లకు ఎంత మూల్యం చెల్లిస్తాడో చెప్పాలని బుధవారం ఒక ప్రకటనలో బండి డిమాండ్ చేశారు. కేటీఆర్ పంపిన నోటీసులు ఆయన ఉడత ఊపులకు భయపడే వ్యక్తిని తాను కాదని, లీగల్ నోటీసులపై న్యాయం పరంగానే పోరాడతానని, క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని బండి తేల్చేశారు. తెలంగాణ ఉద్యమానికి ముందు అమెరికాలో చిప్పలు కడిగే స్థాయి నుంచి నేడు 100 కోట్ల ఆస్తులు ఎలా సంపాదించారో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని సంజయ్ డిమాండ్ చేశారు. బండి సంజయ్ కు కేటీఆర్ పంపిన లీగల్ నోటీసులపై స్పందించిన తీరును బీఆర్ఎస్ నేతలు ఖండించారు.
బండి సంజయ్ కథ ఏంటో కరీంనగర్ వాళ్లకు తెలుసని ప్రభుత్వ చీఫ్ విప్ భానుప్రసాద్ అన్నారు. లీగల్ నోటీస్కు లీగల్ గా స్పందిస్తే ఓకే కానీ పిచ్చి పిచ్చి మాటలు ఎందుకని మండిపడ్డారు. కేటీఆర్ ఏం చేశారో తెలియదు కానీ బండి సంజయ్ కరీంనగర్ గుడిమెట్ల దగ్గర బిచ్చమెత్తుకున్నారని ఘాటుగా స్పందించారు. టీఎస్పీఎస్సీ కార్యాలయం ముట్టడిలో ఈ నెల 14న బేగం బజార్లో అరెస్ట్ అయి రిమాండ్కు వెళ్లిన బీజేవైఎం అధ్యక్షుడు భానుప్రకాష్తో పాటు పలువురు బీజేపీ నాయకులు బెయిల్పై విడుదలయ్యారు. దీంతో జైలు వద్దకు భారీగా చేరుకున్న బీజేవైఎం కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. సిట్ సీఎం కేసీఆర్ కనుసన్నలోనే ఉందని, పేపర్ లీకేజీ ఘటనను సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని భానుప్రకాష్ డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీ వల్ల అనేక మంది విద్యార్థులు ఆందోళనకు గురయ్యారని, వారందరికీ న్యాయం జరిగే వరకు బీజేవైఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వంపై బహుజన సమాజ్ వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల కోసం విద్యార్థులను రెచ్చగొడుతున్నారని, కొంతమంది అధికార పార్టీ నాయకులు దుష్ట ప్రచారం చేస్తున్నారన్నారు. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పై సీఎం కేసీఆర్ ఎందుకు మాట్లాడడం లేదు అని ప్రశ్నించారు. దేశ ప్రధానికి లేని జీతం మన ముఖ్యమంత్రికి తీసుకుంటున్నారని, ప్రధాని 3 లక్షల జీతం తీసుకుంటే సీఎం కేసీఆర్ 4,25,000 తీసుకుంటున్నాడని విమర్శించారు. ప్రజలు కట్టే ట్యాక్స్ తో జీతం తీసుకుంటున్న సీఎం కేసీఆర్ ప్రజలు నిరుద్యోగుల కోసం ఎందుకు బయటికి వచ్చి మాట్లాడడం లేదని నిలదీశారు. టీఎస్పీఎస్సీ కేసులో సీఎం కేసీఆర్ కు అసలైన నిందితులెవరో తెలుసు, అందుకే మాట్లాడడం లేదని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ప్రధాన నిందితుడిగా ఉండాల్సిన వ్యక్తి టీఎస్పీఎస్సీ చైర్మన్ గా ప్రెస్ మీట్ పెడతాడని సెటారికల్ కామెంట్ చేశారు. ప్రెస్ మీట్ లో ఇంటి దొంగల పని అని చెప్పి చేతులు దులుపుకునే పని చేశారని, ప్రవీణ్ కు 103 మార్కులు వచ్చాయని చెప్పి సెట్ నెంబర్ తప్పు వేసి డిస్క్వాలిఫై అయినాడని చైర్మన్ చెప్పినట్టు ఆయన గుర్తు చేశారు. డబుల్ ఇంజిన్ అంటే అదానీ, అంబానీ అని కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ ఎద్దేవా చేశారు. అదానీ వ్యవహారంపై ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరు ప్రశ్నించినా వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడిన ఆయన, అదానీ ఇష్యూపై ప్రశ్నించినందుకే రాహుల్ గాంధీపై వేటు వేశారని, ఇది ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. నరేంద్ర మోడీ ఓబీసీలకు ఏం మేలు చేశారని ప్రశ్నించారు. ప్రజలకు కాంగ్రెస్ ఏం చేసిందో చెప్తాం, మీరు ఏం చేశారో చెప్పడానికి చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఓవైపు శ్రీరామనవమి వేడుకలకు భాగ్యనగరంలో కొనసాగుతుండగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో శ్రీరామనవమి శోభయాత్ర సందర్భంగా తనను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాద సంస్థ దాడికి ప్లాన్ చేసిందని రాజాసింగ్ ఆరోపించారు. మార్చి 31న సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ, రాష్ట్ర బీజేపీ కార్యాలయం రామనవమి ఊరేగింపుపై బాంబులు విసిరేందుకు ఓ ఉగ్రవాది ప్లాన్ చేశాడంటూ హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఉమామహేశ్వరి అనే పేరుతో పోలీస్ కమిషనర్కు రాసిన లేఖను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రధాన లక్ష్యంగా బహ్రెయిన్లోని ముక్తా బ్రిగేడ్స్ లో పనిచేస్తున్న ఉగ్రవాది కుట్రకు యత్నిస్తున్నారని ఉమామహేశ్వరి రాసిన లేఖలో ఆరోపించారు. అయితే నవమి ఊరేగింపుకు రాజాసింగ్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తనపై ఉగ్రకుట్ర చేసేందుకు యత్నిస్తున్నారన్న వార్త సంచలనంగా మారింది. దీనిపై రాష్ట్ర హోంమంత్రి మహ్మద్ అలీ, డీజీపీ, పోలీస్ కమిషనర్లు లేఖలో చేసిన వాదనలను ధృవీకరించారా అని అడిగారు. ఈ ఊరేగింపులో లక్షలాది మంది రామభక్తులు పాల్గొంటున్నందున తమకు అప్డేట్ ఇవ్వాలని రాజాసింగ్ ట్వీట్ చేశారు. తెలంగాణ సమాచార కమిషన్ కార్యకలాపాలు స్తంభించిపోయాయని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ పద్మనాభరెడ్డి ఆరోపించారు. తక్షణమే కమిషన్కు కమిషనర్లను నియమించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ కమిషన్కు సంబంధించిన కమిషనర్లందరూ పదవి విరమణ చేయడంతో కార్యకలాపాలు ఆగిపోయాయని పద్మనాభరెడ్డి అన్నారు. కమిషన్లో ఇప్పటికే 9,222 అప్పీల్స్ పెండింగ్ లో ఉండగా నెలకి 650 అప్పీళ్ల వరకు వస్తున్నాయని తెలిపారు. కమిషన్ పని చేయకపోవడంతో పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం లోపించి అవినీతికి ఆస్కారం ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కమిషనర్లను త్వరగా నియమించాలని డిమాండ్ చేశారు. పేపర్ల లీక్ నేపథ్యంలో రద్దు చేసిన ఏఈఈ నియామక పరీక్షల కొత్త తేదీలను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది.
మే 8వ తేదీన ఏఈఈ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ పరీక్షలు, మే 9వ తేదీన అగ్రికల్చర్, మెకానికల్ ఏఈఈ పరీక్షలను ఆన్లైన్లో నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. మే 21న సివిల్ ఏఈఈ ఓఎంఆర్ పరీక్షను నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. ఇక టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారం రాష్ట్రంలో పెను దుమారం రేపిగా పేపర్ లీక్ కావడంతో పలు పరీక్షలను రద్దు చేస్తూ మరికొన్ని పరీక్షలను వాయిదా వేస్తూ టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఏప్రిల్ 25 నుంచి జూన్ 11 వరకు తెలంగాణ ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించింది. 2023-2024 విద్యా సంవత్సరం జూన్ 12న ప్రారంభమవుతుందని పేర్కొంది. 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 12 నుంచి 20 వరకు ఎస్సీఎస్ సెకండ్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. 1 నుంచి 5వ తరగతి వరకు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 వరకు, 6 నుంచి 8 తరగతులకు 9:30 నుంచి మధ్యాహ్నం 12:15 వరకు, 9వ తరగతి విద్యార్థులకు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 21 నుంచి 24 వరకు పరీక్షా పత్రాలను మూల్యాంకనం చేయనున్నారు. ఆ తర్వాత విద్యార్థులకు మార్కులు చెప్పి సెలవులు ప్రకటించనున్నారు. హైదరాబాద్ పేలుళ్ల కుట్ర కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను హైదరాబాద్ పోలీసుల నుంచి గత జనవరిలో తీసుకున్న ఎన్ఐఏ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఇందులో అధికారులు సంచలన విషయాలు పేర్కొన్నారు. నిందితులు అబ్దుల్ జాహేద్, సమీహుద్దీన్, మాజ్ హసన్లు ఉగ్ర కార్యకలాపాలకు నిధుల సమీకరణ కోసం కుట్ర పన్నారని, పేలుడు పదార్థాలను సేకరించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. వీరికి ఉగ్రవాది ఫర్తుల్లా గోరీతో సంబంధాలు ఉన్నాయని దసరా నాడు హైదరాబాద్ రద్దీ ప్రాంతాల్లో పేలులకు కుట్ర పన్నారని అభియోగాలు మోపింది. ప్రజా ప్రతినిధులు, మహిళలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు పాల్పడుతున్న 2 తెలుగు రాష్ట్రాల్లోని 8 మందిని సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అట్టాడ శ్రీనివాసరావు, చిరసాని మణికంఠ, బద్దంజు శ్రవణ్, మోతం శ్రీను, పెరిక నాగవెంకట కిరణ్, వడ్లూరి నవీన్, బొల్లి చంద్రశేఖర్, బిల్లా శ్రీకాంతులు అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు. ట్రోలింగ్లపై 20 కేసులు నమోదు చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు. మరో 30 మంది ట్రోలర్స్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. మహిళలను కించపరిచే విధంగా ట్రోలింగ్ చేస్తున్నట్లుగా తెలిపారు. సబ్స్క్రైబర్స్, వ్యూస్ కోసం ఇలా చేస్తున్నారని వెల్లడించారు. ఈ మధ్య ఎమ్మెల్సీ కవితపై ఎక్కువగా ట్రోలింగ్ జరిగినట్లుగా గుర్తించామని అన్నారు. మహిళల ఫోటోలను అసభ్యంగా తయారు చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారని పోలీసులు తెలిపారు. ప్రభుత్వంలోని పెద్దలపైన కూడా మార్ఫింగ్ ఫోటోలు పెట్టి ట్రోలింగ్ చేస్తున్నారని తెలిపారు. ప్రధానంగా మహిళలను కించపరిచే విధంగా ట్రోల్స్ మీమ్స్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సైబర్ క్రైమ్ డీసీపీ స్నేహా మెహ్రా తెలిపారు. వివేక హత్య కేసుకు సంబంధించి పలు అంశాలపై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పలు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 30వ తేదీలోపు వివేక హత్య కేసు దర్యాప్తు ముగించాలని సిబిఐకి డెడ్లైన్ విధించింది. విస్తృత కుట్ర కోణాన్ని అత్యంత వేగంగా బయటపెట్టాలని స్పష్టం చేసింది. గతంలో ఇదే కోర్టు వేగంగా దర్యాప్తు చేపట్టాలని ఆదేశించిందని సుప్రీం ధర్మాసనం గుర్తు చేసింది. సిబిఐ దాఖలు చేసిన నివేదికను పరిగణలోకి తీసుకున్నట్టు అత్యున్నత న్యాయస్థానం ప్రకటించింది. వివేక హత్య కేసు దర్యాప్తులో కొత్త సిట్ను ఏర్పాటు చేస్తూ సిబిఐ సుప్రీంకోర్టు ముందు ప్రతిపాదనలు విధించింది. సిబిఐ డీజీఐ కేఆర్ చౌరాసియా నేతృత్వంలోని కొత్త సిట్లో ఎస్పీ వికాస్ సింగ్, అడిషనల్ ఎస్పీ ముఖేష్ కుమార్, ఇన్స్పెక్టర్లు ఎస్ శ్రీమతి, నవీన్ పునియా, సబ్ ఇన్స్పెక్టర్ అంకిత్ యాదవ్ ఉంటారని ఈ ప్రతిపాదనలో పేర్కొంది. వివేక హత్య కేసు దర్యాప్తు నుంచి ప్రస్తుత విచారణ అధికారి రామ్ సింగ్ ను తప్పించినట్టు కోర్టుకు తెలిపింది. ఇక వివేక హత్య కేసు నిందితుడు శివశంకర్ రెడ్డికి బెయిల్ ఇవ్వాలని ఆయన భార్య తులసమ్మ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం ధర్మాసనం తిరస్కరించింది. 6 నెలల్లోపు ట్రయల్ మొదలు కాకపోతే సాధారణ బెయిల్ పిటిషన్కు అవకాశం ఉంటుందని, అప్పుడు సాధారణ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని న్యాయస్థానం సూచించింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రభావం బెయిల్ పిటిషన్పై ఉండబోదని, అర్హతలను బట్టే బెయిల్పై నిర్ణయం ఉంటుందని స్పష్టం చేసింది. సికింద్రాబాద్ స్వప్నలో కాంప్లెక్స్ లో జరిగిన అగ్ని ప్రమాదంపై తెలంగాణ హైకోర్టు స్పందించింది. ఈ ప్రమాదాన్ని సుమోటోగా స్వీకరించి విచారించిన హైకోర్టు ప్రతివాదులుగా సీఎస్, జీహెచ్ఎంసీ కమిషనర్, డీజీపీ, హైదరాబాద్ సిపి, అగ్నిమాపక శాఖ డీజీ చేర్చింది. దీనిపై నివేదిక ఇవ్వాలని కోరింది. స్వప్నలో కాంప్లెక్స్ లో మార్చి 16న రాత్రి పెద్ద ఎత్తున మంటలు చెలరేగి 6 ఊపిరాడక మృతి చెందారు.
పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఇక ఈ అగ్ని ప్రమాదం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మరణించిన వారికి 3 లక్షల ఎక్స్ గ్రేషియాను సీఎం కేసీఆర్ ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు సీఎం. మృతుల కుటుంబాలతో పాటు గాయపడిన వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. కొత్తగా మీరు వాషింగ్ మిషన్ కొన్నారా? కొన్న తర్వాత కొద్ది రోజులకే అది రిపేర్ వచ్చిందా? అలాగని గూగుల్లో కస్టమర్ కేర్ నెంబర్ కోసం వెతికితే ఇక మీ పని అంతే. గత కొన్ని నెలలుగా ఈ తరహా మోసాలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఏడాది తొలి 2 నెలల్లో నగరంలో సుమారు 200 దాకా ఇలాంటి తరహా కేసులు నమోదయ్యాయి. పేరు పొందిన సంస్థలను పోలిన నకిలీ వెబ్సైట్లు రూపొందించి ఫోన్ నంబర్లను సైబర్ నేరగాళ్లు అందులో ఉంచుతున్నారు. హర్యానా, జార్ఖండ్ సహా కొన్ని రాష్ట్రాల్లో 5,000 రూపాయలు ఇస్తే అసలైన వెబ్సైట్ తరహాలో కొత్తవి తయారు చేస్తున్నారు. గూగుల్లో నకిలీ వెబ్సైట్ పైభాగంలో వచ్చేలా ప్రత్యేకంగా కొందరిని నియమించి వేల సంఖ్యల్లో క్లిక్కులు, రేటింగ్లు ఇస్తారు. దీంతో గూగుల్లో నకిలీదే ముందు కనిపిస్తుంది. వీటిని నమ్మి బాధితులు మోసపోతున్నారు. హైదరాబాద్ జంట నగరాల్లోని 3 కమిషనరేట్ల పరిధిలో ఈ ఏడాది తొలి 2 నెలల్లో ఇలాంటి మోసాలు దాదాపు 200 వరకు నమోదు కాగా బాధితులు 8 కోట్ల రూపాయల వరకు పోగొట్టుకున్నారు. ఓ హైదరాబాద్ వాసి ఆన్లైన్లో బస్ టికెట్ బుక్ చేసుకున్నాడు. వేరే పనులు ఉండటం వల్ల రిజర్వేషన్ రద్దు చేసుకోవాలనుకున్నాడు. అందుకోసం ఆన్లైన్లో కస్టమర్ కేర్ నెంబర్ కోసం సెర్చ్ చేసి చివరకు అది ఫేక్ కావడంతో సైబర్ కేటుగాళ్ల చేతిలో బుక్ అయ్యాడు. బాధితుడు నుంచి 1.89 లక్షల రూపాయలు కాజేశారు. మరో హైదరాబాద్ వాసి ఆన్లైన్లో ఓ వస్తువు కొనుగోలు చేశారు. అది కాస్త సమయానికి డెలివరీ కాకపోవడంతో కస్టమర్ కేర్ నెంబర్ కోసం గూగుల్లో వెతికాడు. కనిపించిన నెంబర్కు కాల్ చేయగా అవతలి వ్యక్తి కస్టమర్తో ఓ యాప్ డౌన్లోడ్ చేయించాడు. బ్యాంక్ ఖాతా నుంచి 99,000 రూపాయలు సులువుగా కొట్టేశాడు. మున్ముందు ఇలాంటివి పెరిగే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఏదైనా కంపెనీ కస్టమర్ కేర్ నెంబర్ కోసం మీరు గూగుల్లో వెతికినప్పుడు ముందుగా వచ్చిన నెంబర్ను నమ్మొద్దు. అది కరెక్ట్ నంబరా లేదా ఫేక్ నంబరా అనేది చెక్ చేసుకోవాలి. సాధారణంగా ప్రతి కంపెనీ తన ప్రోడక్ట్స్, యూజర్ గైడ్ బుక్, అదేవిధంగా రసీదులపై తమ కస్టమర్ కేర్ నెంబర్ను ప్రింట్ చేసి ఉంచుతుంది. వీలైనంత వరకు మీరు వాటిని సంప్రదించాలని పోలీసులు చెబుతున్నారు. కాలనీలు, బస్తీవాసులు సేద తీరేలా గ్రేటర్ వ్యాప్తంగా 132 కోట్ల రూపాయలతో 57 థీమ్ పార్కులు బల్దియా డెవలప్ చేస్తుంది. చార్మినార్ జోన్లో 3 చోట్ల పనులు జరుగుతున్నాయి. ఎల్బీ నగర్ జోన్లో 13 ఏర్పాటు చేస్తూ ఉండగా 1 పూర్తయింది. ఖైరతాబాద్ జోన్లో 14 పార్కులకు గాను 1 అందుబాటులోకి వచ్చింది. షేర్లింగంపల్లి జోన్లో 10 ఏర్పాటు చేస్తూ ఉండగా 2 చోట్ల పనులు పూర్తయ్యాయి. కూకటపల్లి జోన్లో 6 పార్కులకు గాను విమెన్ అండ్ చైల్డ్ స్పెషల్ థీమ్ పార్కును ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చారు. సికింద్రాబాద్ జోన్లో 11కు గాను 1 చోట పనులు పూర్తయ్యాయి. ఈ థీమ్ పార్కుల్లో అన్ని రకాల వసతులతో ఏర్పాటు చేస్తున్నారు. పార్కుల్లో వాకింగ్ ట్రాక్లు, ప్లే ఏరియాలు, యోగా సెంటర్లు అందుబాటులోనే ఉంటున్నాయి. విమెన్స్ పార్కులో మహిళలు మీటింగ్స్ పెట్టుకునేందుకు ఒక ప్రత్యేక రూమ్ ఉండేలా చూస్తున్నారు. కానీ చాలా చోట్ల త్రాగునీరు, వాష్రూమ్ లాంటి కనీస సౌకర్యాలు ఉండట్లేదని, దీంతో ఎక్కువ టైం అక్కడ ఉండలేక ఇబ్బందులు పడుతున్నట్లు సందర్శకులు చెబుతున్నారు. ఉప్పల్ చౌరస్తాలో దాదాపుగా ఎకరం స్థలంలో గ్రీన్ పార్కును ఏర్పాటు చేశారు. ఉప్పల్లో ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉండడంతో టెకీలు, ల్యాప్టాప్తో పార్కులో వర్క్ చేసుకునేలా సాకెట్లు ఏర్పాటు చేశామని సిబ్బంది చెబుతున్నారు. అయితే ఈ పార్కు మెయిన్ రోడ్డుపై ఉండటం, ఉప్పల్ ఏరియాలో స్కైవే వర్క్స్ జరుగుతూ ఉండడంతో ఆ రూట్ను అధికారులు క్లోజ్ చేశారు. దీంతో అక్కడికి వచ్చే జనాల సంఖ్య తగ్గింది. బైక్,
కారు పార్కింగ్కు స్థలం లేకపోవడంతో వచ్చిన కొద్ది మంది కూడా పార్కింగ్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. మహిళలు చిన్నారుల కోసం కేపీహెచ్బీలో విమెన్ అండ్ చిల్డ్రన్ పార్కును జిహెచ్ఎంసీ అందుబాటులోకి తెచ్చింది. 1.5 ఎకరం విస్తీర్ణంలో ఈ పార్కును డెవలప్ చేశారు. హౌసింగ్ బోర్డుకు సంబంధించిన స్థలంలోనే ఈ థీమ్ పార్కు ఉంది. పిల్లల కోసం ప్లే ఏరియా, ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్లు, యోగా, కిట్టి పార్టీల కోసం ప్రత్యేక స్థలం ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే పిల్లల ఆట స్థలం, ఓపెన్ జిమ్ను బల్దియా డెవలప్ చేయగా వాకింగ్ ట్రాక్, కాంపౌండ్ వాల్ను హౌసింగ్ బోర్డు నిర్మించింది. కూకట్పల్లి కేపీహెచ్బీ వాసుల నుంచి ఈ థీమ్ పార్కుకు మంచి రెస్పాన్స్ వస్తుంది. సాయంత్రం వేళ మహిళలు తమ పిల్లలు తీసుకువెళ్లి పార్కుకు వెళ్లి టైం స్పెండ్ చేస్తున్నారు. విమెన్ అండ్ చైల్డ్ థీమ్ పార్కు బాగుంది. గతంలో టైమింగ్స్ సరిగా లేక ఇబ్బంది అయ్యేది. అప్పుడప్పుడు పార్కుకు తాళం వేసి ఉండేది. కానీ ఇప్పుడు బాగా మెయింటైన్ చేస్తున్నారు. మా పిల్లలతో కలిసి అక్కడికి వెళుతున్నాం. మెయింటెనెన్స్ విషయంలో అధికారులు మరింత దృష్టి పెడితే బాగుంటుందని కూడా స్థానికులు కోరుతున్నారు.